గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డిప్యూటీ సీఎం అయ్యాక మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఏదైతే విడుదల చేసినటువంటి హరహర వీరమల్లు చిత్రాన్ని చూసి కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సూపర్ ఎలా ఉంది movie? బాగుంది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే హరహర వీరమల్లు చిత్రం ఓ రకంగా కథా చిత్రం అనే చెప్పాలి. ఏదైతే సంకేతం అంటే ఆయనకి ఇచ్చినటువంటి శాఖలకు కూడా అన్ని శాఖలకు కూడా ఒక రకంగా మేలు జరిగే విధంగా ఈ సినిమా చేశారన్నటువంటి భావన అటు వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు కుదరున్నారు, వారిని అడిగి తెలుసు. చెప్పండి సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మేము చూసింది పవన్ కళ్యాణ్ సినిమా కాదు, ఇండియన్ మూవీ, ఇండియన్ పిక్చర్ చూసినాం. పార్ట్ 2 ఉంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక క్షణం పక్క ఈ చిత్రంలో ప్రధానంగా ఆయన ఏదైతే శాఖలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా జంతు పరిరక్షణ, అదేవిధంగా అటవీ సంరక్షణ ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చూపించాం సార్. అన్ని నేచురల్ గా అసలు ఊహించలేదు ఇలాంటి ఇంత గొప్ప సినిమా ఉంటుందని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. మీరు చెప్పండి ఎలా ఉంది మూవీ? మూవీ చాలా సూపర్ గా ఉన్నది. మరో చరిత్ర సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. వీరమల్లు సూపర్ సక్సెస్. సూపర్ గా ఉంది, సూపర్ సక్సెస్. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నందుకు నాకు ఎందుకో గర్వంగా ఉంది. ఈ సినిమా చూడడం వల్ల నేను పెద్ద గర్వపడుతున్నా. ఒక భారతదేశంలో పుట్టినందుకే కాదు, ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చూసినందుకు, ఈ సినిమా తీసినందుకు ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా కాదు, ఒక భారతదేశం చరిత్రలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. నా జీవితం ఒక పవన్ కళ్యాణ్ కోసం, నా జీవితం పవన్ కళ్యాణ్ కోసం అని భావిస్తున్నా. మీరందరూ ఎలా ఉన్నారో నేను మొత్తం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ తీసినటువంటి చిత్రం, అందులో కూడా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అంటే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి మూవీ ఇది ఈ చిత్రం. ఈ చిత్రంలో అసలు కథ ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు జన సైనికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా ఉంది అసలు? హరిహర వీరమల్లు సూపర్ సక్సెస్. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఇటువంటి విభిన్న పాత్రలు నటించలేదు. భారతదేశ సంస్కృతి నిజంగా ఉట్టిపడేలా, అంటే పేదవాళ్ళు సామంతరాజుల పాదాలే చూడాలా, మరి రాజు ఒక చూసేకి అవకాశం లేదా అనేది నిజంగా పేదల అంతర్లీన అధ్యయనము పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అదే కాకుండా ధర్మం కాపాడే ఒక హరహర వీరములుగా ఈ చిత్రం రూపొందించబడింది. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం రక్షిస్తుందని చెప్పేసి, అంటే ఇక్కడ భారతదేశం హిందూ దేశంగా భావించినప్పటికీ మతం మారాలా, ఈ హిందూ దేశాన్ని ఈ భారతదేశ ఒడంబడికలు అంటే రాతి విగ్రహాలు కూల్చాలా అనే సందేశాత్మక నిజంగా చాలా 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 అద్భుతంగా కృష్ణ డైరెక్టర్ గారు రూపొందించారు. ఇవన్నీ కూడా ఇప్పుడున్న యువతకైతేనేమి, రాబోయే యువతకైతేనేమి ఇటువంటి చరిత్రాత్మకమైన సినిమా నిజంగా వాళ్ళు గుర్తుందో లేదో కానీ ఈ సినిమా ద్వారా యువతకి మన చరిత్ర రాతియుగంలో అనది కాలంలో ఏ విధంగా జరిగింది, రాజులకు మన కోటలైతేనేమి, మనము ఆరాధించే దేవతల గుడులైతేనేమి, రాతి విగ్రహాలని చెప్పేసి పాల్గొట్టే విధానం అయితేనేమి, మతం మారాలి, మతం మారకపోతే ప్రాణాలు పోతాయనే పద్ధతిలో అటువంటి పేద ప్రజలను కాపాడే హరిహర వీరములుగా ఈరోజు ఈ చిత్రం రూపొందించబడింది. దీంట్లో సమాజాన్ని, సనాతన ధర్మాన్ని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని చాలా చక్కగా
కృషిగా రూపొందించారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు మునుముందు ఎన్నడూ నటించినటువంటి ఈ హరిహర వీరములలో ఆయన చూపులైతేనేమి, ఆయన నటన అయితేనేమి, ఆయన హావభావాలైతేనేమి నిజంగా ఇది నటించడం కాదు, పేద ప్రజల జీవితాల్లో అంతర్లీనం అధ్యయనం చేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించాడు. అంటే ప్రధానంగా మనం చూడొచ్చు చిత్రంలో కూడా మనం ఎక్కడే కానీ బోర్ అనేది లేదు. అదేవిధంగా మనం చూస్తే ఆ జంతువుల పరిరక్షణ, అంటే జంతువులను మనం కాపాడుకుంటే అంటే అవి కూడా మనం అంటే వాటికి ఏదైనా ప్రాణహాని తలపెడితే మనకు అవి హాని తలపెడతా అన్నటువంటి భావన అదేవిధంగా చూస్తే, అదేవిధంగా అటవుల ఏదైతే అటవీ శాఖకు సంబంధించి ఆయన ప్రధానంగా కీలక భూమిని కూడా పోషిస్తున్నారు. ఏదైతే అటవీ శాఖలో కూడా మనం అడవులను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నటువంటి భావన వ్యక్తం చేసే విధంగా కూడా కొంత అక్కడక్కడ సన్నివేశాలు ఉన్నాయి. ఎలా చూడాలి దీన్ని? పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి ప్రేమికుడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రకృతి రీత్యా నష్టం సంభవించాలి తప్ప ఈ భారతదేశ భూభాగంలో సంచరించేటువంటి మనుషులు కానీ మానవ మృగాలు కానీ ఏ ఒక్కరితో ఇంకొకరికి ఈ చావు అనేది ఇటువంటి హింసాత్మకమైన ఘటన జరగకూడదని చెప్పేసి, ఇటువంటి హింసలు ఏదైనా జరిగితే ప్రకృతి ద్వారా జరగాలి తప్ప ఇతర ద్వారా కాదని చాలా సందేశాత్మకమైన ఆయన చేయడం నిజంగా ఈ భావి భారత యువత తెలుసుకోవాల్సిన విషయం. హింసకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే, ఈ భారతదేశ యువత అతి మీద చెందాలంటే ఇటువంటి హింసకు దూరంగా ఉండాలని చెప్పి చాలా సందేశాత్మకమైన వివరణ చిత్రంగా పవన్ కళ్యాణ్ గారు దీంట్లో చూపించమన్నాడు. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి గతంలో చూసుకుంటే విభిన్నమైనటువంటి పాత్ర, ఈ విభిన్నమైన పాత్రలో ఆయన ఎలా నటించినట్లు మీరు భావిస్తారు? ఆయన నటించలేదు హరిహర వీరముల్లో. పేద ప్రజలు మరి వాళ్ళను అణిచివేసే విధానాన్ని, ఆ అణిచివేసే విధానాన్ని ఎదుర్కొన్నాడు హరిహర వీరమల్లు. ఆయన హరిహర వీరమల్లో నటించకుండా జీవించినాడు. పేద ప్రజల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇటువంటి పెద్దలతో అంటే రాజులతో ఏ విధంగా అణచపడ్డారు, వాళ్ళకి ఏ విధంగా అండగా హరిహర వీరమల్లు ఉన్నాడని చెప్పి చిత్రంలో బ్రహ్మాండంగా చూపించారు. అంటే ఒకటి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, అంటే ఒక రకంగా ఏదైతే మనం చూస్తున్నాం ప్రధానంగా కోటలు వారసత్వ రీత్యా సంపాదించినటువంటి సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు చేశారు, ఆ సంపదలను దోచుకునే ప్రయత్నం చేశారు బ్రిటిష్ వారు. అలాంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా కూడా ఈ చిత్రం ఉందన్నటువంటి భావన వస్తుంది. ఎలా చూడాలి? అక్కడ అంటారు, ఒక విగ్రహం ఒక వజ్రం తీసుకొస్తే వజ్రాలు గణేస్తానంటారు ఒక ఆయన. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఒక వజ్రం తీసుకొస్తే మరి వజ్రాలు గణేస్తున్నావు, మరి దీని విలువ ఎంత ఉంటుంది అని చెప్పి అడుగుతాడు. అతను అంటాడు, వజ్రం విలువ కాదు, ఆత్మ గౌరవం కోసం మేము దానికోసం పట్టుబడతా ఉన్నాం. నువ్వు తెచ్చిన ఒక వజ్రం గురించి విలువ కట్టట్లేదు, మా ఆత్మ గౌరవాన్ని విలువ కడుతున్నాం అని చెప్పేసి ఒక వజ్రం తీసుకొచ్చే వజ్రాల గనినే నీకు ఇస్తానని చెప్పి చెప్పడం నిజంగా ఇది చాలా సందేశాత్మకమైన వివరణ. మరి ఇక్కడ ఆత్మగౌరవం మా పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారు, ఆత్మగౌరవం నాకు ఇంపార్టెంట్, ఆత్మగౌరవం లేని జీవితం కానీ ఆత్మగౌరవం లేని ప్రయాణం కానీ నేను చేయనని చెప్పి ఆత్మగౌరవం కోసం చాలామంది యువతకు ఆయన ప్రేరణగా నిలిచినాడు, ఆయన ఆదర్శంగా నిలిచినాడు. ఆయన ఆదర్శ ఆచరణ కార్యరూపం దాల్చేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మగౌరవాన్ని ఇనుడింపజేసే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మీరు చెప్పండి, ఒక రకంగా ఇది చూస్తే అంటే ఒక రకంగా ఏడాదిన్నర పాటు ఎంతో అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఈ చిత్రం రిలీజ్ కావడం, అదేవిధంగా ఆత్మగౌరవానికి ముడిపడడంతో పాటు వివిధ శాఖల్లో ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు ఏదైతే అటవీ శాఖ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించినవి కూడా ఇందులో పూర్తిగా మిళితమైనటువంటి సినిమా. ఇది ఎలా అనిపిస్తుంది మీకు అసలు? గత వైసీపీ ప్రభుత్వంలో
వాళ్ళకి ఇచ్చిన రీతిలో అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా ఎదగకూడదు అనే ఉద్దేశంతో వారు పాప్కార్న్ తక్కువ, కూల్ డ్రింక్ ఎక్కువ అనే మాదిరి 10 రూపాయలకు 20 రూపాయలకు భీమ్లా నాయక్ సినిమా టికెట్లు అమ్మడం జరిగింది. అదే ఈరోజు ప్రభుత్వం వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి మేము ఉన్నామని అందరికీ వాళ్ళకు వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆత్మగౌరవంతో పని చేసుకోండి, మీకు ఏదైనా కానీ మేము ఉంటామని మన కూటమి ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చిత్రానికి సంబంధించి 4 సంవత్సరాలు చేసినా కానీ ఈరోజు ఆ నిర్మాతకు అండగా ఉంటాని 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ముందుకు రావడం జరిగింది. అంటే ప్రధానంగా ఏడాదిన్నర తర్వాత ఈ సినిమా రావడం ఒక రకంగా ఎలా అనిపిస్తుంది అభిమానులు, మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూస్తే చాలనుకుంటాము. అలాంటిది రాజకీయాల్లో దేశకీ నేత అంటే దేశంలో కింగ్ మేకర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెండితెరలో మా గుండెలో నిలిచిన దేవుడు కళ్ళ ముందు రావడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా మాత్రం కాలరిగేసుకునేలా ఉంది. అంటే ప్రధానంగా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించి ఏదైతే అటవీ శాఖ కావచ్చు, పర్యావరణ, ఆయనకి ఇచ్చినటువంటి అన్ని శాఖలు కూడా అంటే ఒక రకంగా త్రాగునీటి ఎద్దడి కూడా ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పుడు కూడా మీరు అధైర్యపడకండి, మీకు ఖచ్చితంగా దేవుడు వరం ఇస్తాడు అంటే ఇట్లా కొన్ని సన్నివేశాలు చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు అసలు? గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటించినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి ప్లేస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఇక్కడ బోరు పడుతుంది అని ఆయన మనస్ఫూర్తిగా చేశారు. అక్కడ బోరు పడింది. అలాంటి సిచ్యువేషన్ ఇది అనుకోవచ్చు. పేద ప్రజలు ఎక్కడున్నా కానీ కన్నీళ్లు తుడిచే నాయకుడు, మనసు మంచిదైతే ఇలా ఉంటుందని ఆయన తెలియజేశారు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ నటించినటువంటి మూవీ రిలీజ్ కావడం ఒక రకంగా మాకు సంతోషంగా ఉంది. కానీ ఒక సందేశమాత్మకమైనటువంటి చిత్రాన్ని తీశారు. భవిష్యత్తులో కూడా ఆయనకు అభిమానుల అండ ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి సినిమాలు తీయాలన్నటువంటి ఆశాభావాన్ని మనతో పాటు ఉన్నటువంటి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.